హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ డిష్ చేసుకుందామండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు, అందరికీ నచ్చుతుంది ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటాం, ఫ్రూట్స్ తీగ లేదని చెప్పి తినరు పిల్లలు. ఇదిగండి నా దగ్గర హాఫ్ పప్పాయ ఉందండి. ఇప్పుడు దాన్ని కొంచెం గ్రేట్ చేస్తున్నా. ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి, లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు మీరు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో కొంచెం గీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గీ వేసానండి. ఇప్పుడు ఈ గీలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా వేసుకోవచ్చు అండి, మన ఇష్టము. నేనైతే ఇక్కడ కాజు ఇంకా మెలన్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ సేమ్ కడాయిలో ఇప్పుడు తురిమిన పప్పాయ వేసుకుందాం. ఈ తురిమిన పప్పాయ కూడా ఉడకాలి, ఇది ఉడికే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలోనే 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి. మీ టేస్ట్ బట్టి షుగర్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసాను. ఇక్కడ కలర్ కూడా వేసానండి, కలర్ ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. అయిపోయిందండి, మన హల్వా రెడీ అయిపోయింది. పప్పాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, పప్పాయ హల్వా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు ఫ్రూట్స్ తినిపోతే ఇలా హల్వా లాగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్యాన్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పాయ చాలా మంచిదండి హెల్త్కి, చాలా విటమిన్స్ ఉంటాయి దీంట్లో. దీనిలో మిల్క్ పౌడర్తోనే చాలా టేస్టీగా వస్తుందండి. మిల్క్ పౌడర్ కంపల్సరీ వేయాలి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.